నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 24. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చర్లపల్లిలో వెలిసిన శ్రీ రెడ్డమ్మ అమ్మవారి ఆలయం చాలా విశిష్టత కలిగింది. సంతానం లేని వారు ఆలయ అర్చకులు ఇచ్చే ఆయుర్వేద మందును సేవించి శ్రీ అమ్మవారి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి అమ్మవారి సన్నిధిలో వరపడి ముడుపు కట్టిన వారికి శ్రీ రెడ్డమ్మ అమ్మవారు సంతానాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. శ్రీ రెడ్డమ్మ అమ్మవారు సంతాన లక్ష్మిగా ప్రసిద్ధి చెందారు. సంతానమే కాకుండా విద్య, ఉద్యోగం, ఇతర సమస్యలకు శ్రీ రెడ్డమ్మ అమ్మవారికి ముడుపు కడితే తప్పక నెరవేరుతాయని ఇక్కడున్న భక్తుల విశ్వాసం. మహిమలు కలిగిన ఎంతో మందికి సంతాన ప్రాప్తిని కలిగించిన తల్లి, సంతాన లక్ష్మిగా పేరుగాంచిన తల్లి, నిజమైన చరిత్ర కలిగి యథార్థ సంఘటనతో కూడుకున్నటువంటి సంఘటనను కలిగి ఉన్న తల్లి శ్రీ రెడ్డమ్మ తల్లి గురించి ఈరోజు ఆ విశిష్టత గురించి, ఆ యథార్థ సంఘటనల గురించి ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడున్న కోనేరు చుట్టుపక్కల ఉన్న యొక్క విశేషాలను అన్నిటినీ ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూస్ 24 తెలుగు. నమస్కారం, నా పేరు రెడ్డమ్మ తల్లి పూజారి మోహన స్వామి. ఇక్కడ రెడ్డమ్మ తల్లి వారి చరిత్ర ఇప్పుడు నేను చెప్తున్నాను. అమ్మవారు మనలాగే మామూలు సేద్యం చేసుకునే అమ్మవారు, అంటే రైతు కుటుంబం సంబంధించిన అమ్మవారు రైతు కుటుంబం సంబంధించిన వారైతే వారు అమ్మవారు సేద్యం చేసుకునే ఈ కొండ కింద ప్రాంతం అంతా అమ్మవారి భూములు. అక్కడ పొలాలు రాగి, సద్ద, జొన్న ఈ పొలాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళంతా పొలాలు చేసుకుంటే రెడ్డమ్మ తల్లి పొద్దున్నే లేచి ఇంట్లో స్నానం చేసుకొని శివభక్తులమ్మ శివుని వేడుకొని పూజ చేసుకొని తర్వాత వాళ్ళకి భోజనం ఎత్తుకొని పొలంకాడికి వచ్చేది. పొలంకాడికి వచ్చిన తర్వాత అమ్మవారు వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు వేరే పనుల పైన పోతే రెడ్డమ్మ తల్లి ఇక్కడే కాపులే గువ్వలకన్నిటికీ కావులు కాసుకుంటా సాయంత్రం దాకా ఇక్కడ రోజు అలాగే జరుగుతూ ఉండేది. అలా జరుగుతున్న కొన్ని రోజుల తర్వాత ఇక్కడ గుర్రంకొండ కోట పైన నవాబుల పరిపాలన అనేది. అప్పుడు వాళ్ళు ఈ ఏరియా మొత్తానికి శిస్తు వసూలు చేసుకోవడానికి వస్తూ వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న అమ్మవారిని చూసి, అరే అమ్మవారు భలే అందగత్తిగా ఉంది, ఈ అమ్మవారిని పెళ్లి చేసుకొని మన కోటకు రాణిగా చేసుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు రెడ్డమ్మ తల్లి వారిని సంప్రదించారు. చేస్తే నేను లేదు, పెళ్లి గిల్లి చేసుకోను, నేను దేవతా కన్యగా ఉండిపోతాను, ఇక్కడ నేను నిత్యం శివుని పూజ చేసుకుంటే దేవతా కన్యగా ఉంటాను, నేను పెళ్లి గిల్లి ఇలా ఏం చేసుకోను నేను అని నిరాకరణ జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రయత్నాలు చేశారు. మళ్ళీ నిరాకరణ జరుగుతారు. ఇలా కాదని చెప్పి వాళ్ళ బంట్లు పంపించి అమ్మవారిని ఈడ్చుకొని వచ్చేసేయండి అని చెప్పి పంపించారు. ఇక్కడికి వచ్చి అమ్మవారిని పిలిస్తే రావడం లేదంతో పట్టుకోపోవడం, బలవంతం చేయడం. అప్పుడు అమ్మవారు వాళ్ళ నుంచి తప్పించుకొని ఈ కొండ ప్రాంతం అంతా తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత ఇంకా లాస్ట్కు అక్కడ కొండ దగ్గరికి వచ్చి, కొండపైన గుడి ఓపెన్ ఉంది, అక్కడ కొండ దగ్గరికి వచ్చి అమ్మవారి శివుని వేడుకొని, స్వామి నేను నిత్యం నేను కొలుస్తున్నా, ఈరోజు నాకు కష్టం వచ్చింది, నన్ను కాపాడాలి స్వామి, నేను ఇక్కడ వాళ్ళకి చిక్కకూడదు, నేను ఇక్కడ చనిపోవాలా లేదు, మీరు నాకు ఏదైనా ఆశ్రమం ఇవ్వాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడం, శివుని వేడుకోవడంతో జరిగితే తల కొండకేసి 3 మాటలు కొట్టుకున్న తర్వాత కొండ చీలిపోవడం జరిగింది. చీలిపోయేసి అమ్మవారు అక్కడ చీలిన తర్వాత లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ కొండ క్లోజ్ అయిపోయింది. ఎలా అంటే పైన బాగా క్లోజ్ అయిపోతూ కిందికి వచ్చేగుడికి ఒక ఎంట్రన్స్ లాగా అమ్మవారి దాని పోయారని మనకు 2 కొండల సంధిలాగా ఓపెన్ జరిగింది. పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నగారికి తెలిసి వాళ్ళు హుటాహుటిగా ఇక్కడికి వచ్చి వేస్తే ఈ అమ్మవారి ఇలా వెళ్ళిపోయిందని జరిగింది. అప్పుడు మళ్ళీ వీళ్ళు రాజుగారు చెప్తే రాజుకు అదంతా కొండ మనం దాన్ని పేల్చేద్దామని చెప్పి మళ్ళీ గుర్రంకొండ కోటకెళ్ళి బాంబులు పెరంగులన్నీ తీసుకొని కొండ దగ్గరికి వచ్చారు. కొండ దగ్గరికి వచ్చి నా బాంబులు పెరంగులతో పేలిస్తే కొండపైన అక్కడక్కడ హోల్స్ పడడం జరిగితే కొండ ఏమాత్రం చెమ్మకం లేదు. వాళ్ళు ఒక 1 వీక్ అంతా ట్రై చేశారు, ఏమి కాలేదు. మళ్ళీ వాళ్ళంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఇక్కడ వచ్చి నా బిడ్డకి ఏ మగసాట్లు వచ్చాయి అని చెప్పి ఇక్కడే కొండ దగ్గర బాధపడుకుంటూ వాళ్ళు ఇక్కడే పలసాయం దగ్గర కొన్ని రోజులు గడిచిన తర్వాత రెడ్డమ్మ తల్లి కొండలో నుంచి నేను శివుని మహంతో నాకు బాగా శక్తులు ఉన్నాయి, లోపలికి వెళ్ళిన తర్వాత నాకు మహిమలు వచ్చినాయి, నేను 10 మందికి ఉపయోగపడాలా ఎలా అని ఆలోచన చేసిన సందర్భంలో ఒకరోజు రెడ్డమ్మ తల్లి పూర్వీకులు మా మొత్తాల కల్లో కనపడి ఇలా జరిగింది, నేను ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత నాకు శివుని అనుగ్రహంతో నాకు శక్తులు మహిమలు ఉన్నాయి, మన కొండ దగ్గరికి వచ్చి మీరు వంశపారపరంగా పూజలు చేయండి, అప్పుడు మన కొండ దగ్గరికి వచ్చిన ప్రతి భక్తాదులకి అందరికీ కూడా నేను మంచి చేస్తాను అని చెప్పడంతో, అలాగే ప్రత్యేకత ఏంటంటే మన కొండ దగ్గర సంతానం కావాల్సిన వాళ్ళకు సంతానం ఇస్తాం. ఎలా అంటే నేను ఒక చెట్టు 2 చెట్లు చూపిస్తాను, ఒక చెట్టు పసురు తీసుకొచ్చి బిడ్డలు లేని తల్లులకు
మనం మీరు నూరి మీ గడపలో ఇవ్వాలి. దాని ప్రత్యేకత ఏంటంటే ఆదివారము పొద్దు మలిచినాలం అంటే సూర్యోదయం సూర్యుని చూసుకొని ముందు స్టార్ట్ చేస్తాం. సాయంత్రం పొద్దుగూకిన తర్వాత మళ్ళీ మందు ఇవ్వము. పొద్దున్నింటి సాయంకాలం వరకు డేలో మాత్రమే ఇస్తాం. అది ఎక్కడంటే మా గడప లోపల, ఇంటి లోపలే. అక్కడ మందు బయట ఎక్కడ తీసుకోవడానికి కానీ అవంతా ఏం జరగవు. లేదు స్వామి, కొద్దిగా అమౌంట్ తీసుకున్నాం. ఎందుకంటే ఆ చెట్టుకు ముళ్ళు అవేవేవి ఉంటాయి, కడివి లేకలు ఉంటాం, అవంతా తిరుక్కొని వచ్చిన దానివల్ల దానికి మందుకు కొద్దిగా పేమెంట్ తీసుకొని మందు ఇస్తాం స్వామి. ఆ మందు తీసుకున్న తర్వాత అక్కడి నుండి వచ్చి అమ్మవారు ముందు ఇక్కడ కోనేరు ఉంది కదా, అది పూర్వం నుండి వాళ్ళ అమ్మవారు వాడుకునే బావిలాగా ఉండింది. ఆ బావిలో అమ్మవారు స్నానాలు అన్నీ చేస్తున్నారు కాబట్టి అలాగే అక్కడ ముందు తాగి వచ్చిన భక్తులు అమ్మవారు కోనేట్లో మునిగితే మంచిదని అమ్మవారి కోనేట్లో మునిగి అలాగే తడి బట్టలతో వచ్చి ఇక్కడ పైన రాగిమాని యపమని ఉండేది ముందు, దాని చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి సన్నిధిలో వరపడినారంటే 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు అమ్మవారిని జయించుకుంటూ నిద్రపోవాలి. నిద్రపోతే అప్పుడైతే ముందు పూర్వకాలంలో అమ్మవారి కల్లో వచ్చి వాళ్ళకి ఎలా చెప్పారో వీళ్ళకు అలాగే సిగ్నల్గా మీకు ఒక మంచి పండు కావచ్చు, మంచి చిన్న బిడ్డను కావచ్చు, మనకు శుభసూచకంగా ఏదైనా మన చేతికి ఎవరైనా పక్కనోళ్ళు ఇదిలోళ్ళు ఇచ్చినట్లు శుభంగా కనపడుతుంది. అప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని మెలకు వస్తుంది. మెలకు వచ్చి స్వామి మాకు ఏదో మీ అనుగ్రహం కలిగింది స్వామి అని చెప్పి వాళ్ళు దండం పెట్టుకునేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకున్నప్పుడు దాన్ని టోకన్ తీసుకుంటాం. టోకన్తో పాటు మనకు ఒక క్లాత్ ఇస్తాం సార్. ఆ క్లాత్ తీసుకునేసి అక్కడ దేవుని సన్నిధికి వెళ్ళి ఒక చిన్న రాయి ఏదైనా ఆ గుడ్డలో కట్టి, స్వామి నీ సన్నిధిలో ఒక ఉయ్యాల్లోంటి బిడ్డను కట్టి వెళ్తున్నాము, మా కడుపులో ఒక బిడ్డను ప్రసాదిస్తల్లి అని చెప్పి అమ్మవారు వేడుకొని భక్తాదులు వెళ్తారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ స్వామి మాకు ఇబ్బంది ఉంది, మా ఇంట్లో సమస్య ఉంది, మా అబ్బాయికి పెళ్లి కాలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఆరోగ్యం సరలేదు అని ప్రతి ఒక్కరూ అమ్మవారిని వేడుకోవడంతో వాళ్ళకి ఏవైతే వేడుకుంటారో అవన్నీ లక్షణంగా జరుగుతాయి. వేడుకుంటూ అమ్మవారికి చిన్న మొక్కుబడి, మా శక్తి కొద్దీ మీకు నెరవేరుస్తామే మా మొక్కుబడి తల్లి అని చెప్పి అమ్మవారిని వేడుకున్న తర్వాత వాళ్ళు మొక్కుబడి చెల్లించుకునేసి వెళితే లక్షణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్వం నుంచి ప్రతి ఒక్కరి కోరికలన్నీ లక్షణంగా నెరవేరుతాయి స్వామి. 100% అన్నీ జరుగుతూ ఇక్కడ రోజు రోజు దినశుద్ధి ఫలితగా మా రెడ్డమ్మ తల్లి డెవలప్మెంట్ అవుతుంది. నమస్కారం స్వామి, సెలవు తీసుకుంటాం. అమ్మవారు ముఖద్వారం, అమ్మవారు కొండ లోపలికి వెళ్ళిన దారం అంటే ఇక్కడే స్వామి. ఇప్పుడు కొత్తగా మనం రీమోడల్ చేసిన దానివల్ల మనం కింద పెట్టేసి గుళ్ళో పెట్టాము. ఇప్పుడు కొత్తగా మోడల్ చేసేది రీమోడల్ ఇది గుడి స్వామి. ఇప్పుడు 2 కొండల సందులో అమ్మవారు చీలడము ఇక్కడ ఉంది స్వామి. దగ్గరికి వచ్చి చూసుకోండి. అమ్మవారు ఎప్పుడైతే కొండ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనం మొట్టమొదటిగా పూజలు స్టార్ట్ చేసాం స్వామి. ఎప్పుడైతే మొదలు చేసినామో అక్కడున్న మూల విరాటు ఇక్కడే. ఇప్పుడు ఈ బాలాలయం చేసిన దాని వందరుగా ఇప్పుడు అమ్మవారిని విగ్రహము ఇక్కడ ఉంచే ప్రతిజ్ఞించి ఈ అమ్మవారి శక్తులు మహిమలన్నీ కింద కలిసాలను ఆవాహించి అక్కడ చేసాం. ఇది అయిపోయిన తర్వాత ఇటు సైడ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమ్మవారిని కొత్త శిల 6 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తాదులకు అందరికీ కనువిందుగా ముందు అమ్మవారి ఓకే ఇచ్చి అది ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అమ్మవారి కోసం ఒక విగ్రహం చేసి 6 అడుగుల విగ్రహము భక్తాలకు అమ్మవారిని అంటే కళా ఉండాలంటే కనురూపంగా అందంగా ఉండాలని ఇప్పుడు పెద్ద విగ్రహం చేస్తూ కొత్త గుడి బాగా నిర్మించుకుంటాం జరుగుతుంది స్వామి. ఇప్పుడు దగ్గరలో ఏప్రిల్ లాస్ట్ నుంచి మేలో మధ్యలో వరకు ఈ ముహూర్తాలు చూసి విగ్రహాన్ని కొద్దిగా ఆర్డర్ ఇచ్చాం స్వామి. అది వస్తానిట్లే పునఃప్రదం చేస్తాం స్వామి కొత్తగా. ఇప్పుడు గుడి మళ్ళీ రీమోడల్ అయితే ఒక 2 నుంచి 3 నెలల లోపల రెడీ అయిపోతుంది స్వామి. ఇప్పుడైతే మనకు అనుకున్న కాడికి గుడి ఓకే అయిపోయింది. అయితే విగ్రహం ఆర్డర్ ఇచ్చాము. విగ్రహం ఆర్డర్లో కూడా మనకు కావాల్సిన పవిత్రమైన కృష్ణశిల రాయితోనే అమ్మవారి విగ్రహం చేయించాలని మనం అక్కడ ఆర్డర్ అయింది. ఆ రాయి దొరకడానికి డిమాండ్ బట్టి కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ కానీ మే 1కు విగ్రహం అంతా రెడీ అయిపోయిన తర్వాత మేలో కంపల్సరీగా అమ్మవారు కొత్తగా పునఃప్రయంగా కొత్త గుళ్ళో జరుగుతుంది స్వామి. అలాగే మళ్ళీ ఫైనల్గా పైన అయితే చూడు కొండ జాయిన్ అయిపోయింది. పైన చీలిన కొండ పైన జాయిన్ అయింది. అక్కడి నుంచి కిందికి వస్తూ గుడి లోపల ఎక్కువ ఎంట్రీ ఉంది. నేను స్టోరీలో చెప్పినట్లుగా వేపమాను రాగిమాను అనేది ఇక్కడే ఈ రాగి చుట్టూ మన చుట్టూ ముడుతులు ప్రదక్షిణ చేసి ఇక్కడే నేను చెప్పాను ముడుపు ఆ బిడ్డ మన ముడుపు కన్నిధిలో ఇక్కడ మనం ముడుపు కట్టుకోవాలి. ఆ ముడుపులో ఓన్లీ రాయి ఒకటి పెట్టి గుర్తుగా పెట్టి వెళ్తే అక్కడ స్వామి నీ గుర్తుగా ఇక్కడ మేము రాయి ఒకటి కట్టి వెళ్తున్నాము, మా కడుపులో బిడ్డను ప్రసాదించాలి అని చెప్పి ఈ చెట్టుకు ఒక ముడుపు కట్టుకొని వెళ్తూ అందరూ 3 మాటలు వేసి తప్ప అమ్మవారు చేసి అక్కడ వరపడినారు చూడు.
కావచ్చు. వరపడిన వాళ్ళు హాఫ్ అన్ అవర్ నుంచి వరకు వాళ్ళకు అమ్మవారిని జపించుకుంటూ వెళ్తే అప్పుడు వాళ్ళకు కల్లో కనపడి అమ్మవారి సన్నిధిలో వాళ్ళకు ఏదైనా ఒక పువ్వు పండు చిన్న బిడ్డ తల్లి ఈ పువ్వు పట్టుకో ఈ కాయ పట్టుకొని పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు న్యాచురల్గానే మనకు శుభంగా వాళ్ళకి కనపడతాయి. అప్పుడు వాళ్ళు లక్షణంగా లేచి స్వామి మీ అనుగ్రహం మాకు కలిగింది స్వామి అని చెప్పి వాళ్ళు మనకు లక్షణంగా లేచి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారు స్వామి. పూర్వకాలంలో బ్రిటిష్ కాలంలో నవాబ్ దొరతనం కాలంలో నవాబులు ఇక్కడ యాట కోసం వచ్చిన్నారు. యాట ఆడడానికి వచ్చి ఇక్కడ వాళ్ళ వెనకటి కుక్క ఒకటి వచ్చింది. అక్కడ ఒక కోనేరు ఉండింది, గుంత మాదిరి, దాంట్లో నీళ్ళు ఉంటాయి ఎప్పటికే. ఆ నీళ్ళల్లో మునిగి కుక్క పోతా ఉండింది. ఇక్కడ భూములు ఉన్నాయి అమ్మవారికి. జొన్న చేను వేసి జొన్న చేను కాడ కావిలి ఉండింది ఆయమ్మ. ఆ గుంతలో ఆయమ్మ ఎప్పుడు స్నానం చేసేది. ఆయన ఇంటికి ఒకటి ఆ గుంతలో ఉండింది, కుక్కకు తగులుకుంది. అది కుక్క వాళ్ళ దొరలోకి పోయింది. ఆ ఇంటికి బాగా మెరుస్తూ ఉండింది. ఆ ఇంటికి చూసి ఆయన ఈ ఇంటికి ఉండే ఆ అమ్మాయి ఎవరు ఏమి ఎక్కడ అని ఆమె పట్టుకొని ఇక్కడ వచ్చినాడు. వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ కావిలి ఉండింది. కావిలి ఉంటే చుట్టూ చూసింది. వాళ్ళ బట్టలు వచ్చి పిలిచినాడు, మా స్వామి పిలుస్తారు కదా అని. ఆయన పోయినలా ఆఖరికి వాడే వచ్చాడు సాయిబు దొర. వచ్చి ఆయనను పట్టుకోపోయినాడు. ఆయన వాళ్ళకి దొరికిందా గుండు చుట్టూ 4-5 చుట్టూ తిప్పింది. ఆఖరికి పట్టుకునే సమయంలో ఈశ్వరుని ఏడుకునింది. ఆయన ఈశ్వరుని భక్తురాలు. ఈశ్వరుని ఎప్పుడు ఏడుకుంటే అప్పుడు కొండ పగిలింది, లోపల దూరిపోయింది, మోసుకుపోయింది. వాళ్ళు వచ్చి ఏదేదో బాధపడినాడు. పెరంగులతో కూడా కాల్చినాడు, బొక్కలు ఉన్నాయి. పగిలిందా ఆయన లోపల ఉండిపోయి. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చేను దగ్గరికి వచ్చి ఆడికి కనుక్కున్నారు, మా బిడ్డ రాలేదే ఇంటికి ఏమి అక్కడ వచ్చి పిలిస్తే అప్పుడు కొండలోంటి పలికింది, నేను కొండలో ఆత్మ అయిపోయినాను, నేను బయటికి ఇంకా రాలేను అని చెప్పింది. ఓరిన బిడ్డలు కావాల్సింటూ వస్తే వరానికి వస్తే నేను బిడ్డలు ఇస్తాను తప్పకుండా అని చెప్పింది. వాళ్ళు వేరు అంటే మనం ఎట్లా ఏ కాలంలో సుల్తానాయంలో ఇప్పుడు మామూలు కాపాళ్ళు. ముందు ఉండింది ఆయన ఎల్లం కాపాళ్ళు ఆడబిడ్డ రెడ్డమ్మ తల్లి. అప్పుడంటే ఎంతమంది వచ్చినా బిడ్డలు ఇస్తూ ఉంది. సాయిబులకి కూడా ఇస్తూ ఉంది. అప్పుడు సాయిబులే కదా తరుముకునేది, వదిలేసి ఇప్పుడు సాయిబులకి కూడా బిడ్డలు ఇస్తూ ఉంది. నా పేరు చంద్రశేఖర్, మా ధర్మవరం. నా భార్య మా అత్త వాళ్ళు పిల్లలు ఎప్పటికీ కాకపోతే ఇంకా కార్ అని డాక్టర్ల చేతులు ఇచ్చేసినప్పటికీ ఇక్కడికి వచ్చి మా అత్త వాళ్ళు అమ్మవారిని సాష్టాంగ నమస్కారం చేసుకున్నప్పటికీ అమ్మవారు స్వప్నంలో కనిపించారట, మీకు ఆడపిల్లని ఇస్తున్నానని. అలాగే ఆడపిల్లే పుట్టింది. ఆ పుట్టిన పాపకు రెడ్డమ్మ అని పేరు పెట్టుకున్నారు. ఆ రెడ్డమ్మని నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నానండి. ఇప్పుడు మా బావైన ఈయనకు పిల్లల 10 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు కలగకపోతే మా అక్కని మా బావని పిలుచుకొని వచ్చానండి. నేను అమ్మ దయ వల్ల పుట్టిన పిల్లే నా భార్య. ఇప్పుడు మా బావని మా అక్కనే తోలుకొని వచ్చానండి. అండి మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము. మార్కాపురం. మా అమ్మాయికి 3 ఏళ్ళకి పెళ్లి కాక మేము యూట్యూబ్ చూసి ఇక్కడ ఫస్ట్ సారి రావడం, ఇప్పుడు తీసుకొచ్చి అమ్మవారి ఇక్కడ పసరు మందు దాపిచ్చి ఇక్కడ ఒరబడి తీసుకొచ్చాము. ఇంకా దర్శనం చేసుకోవాలి ఇప్పుడు మేము. చాలా దూరం అది, శ్రీశైలంకి వెళ్ళి మార్కాపురం దగ్గరే స్వామి. ఎవరన్నా జరిగింది ఎట్లా మీకు సంఘటన? ఎవరికి జరిగిందో వాళ్ళ పేరు చెప్పి అందుకోసం మేము కూడా వచ్చాము. చెప్పండి. ఒక మా వాళ్ళు నరసింహారెడ్డికి బిడ్డలు పుట్టినారు. అది గురించి మేము ఈ పాపను పిలుచుకొని వచ్చినాం. అందుకు బిడ్డలు కావాలని 3 ఏళ్ళ పెళ్ళి కాల. అందుకు వాళ్ళత్త మామ బిడ్డలు కావాలా మీరు చూపించండి అంటే ఈ తల్లిని నమ్ముకొని వచ్చినాం. ఇంతకుముందు ఎవరికన్నా ఇట్లా జరిగింది మీరు చూసారా? చూసినాం. ఎక్కడ? ఇక్కడనే మా దగ్గరనే రెడ్డమ్మ కొండకు దగ్గరనే. సేమ్ ఎలా చేశారు? ఇప్పుడు మీరు అలా వరపడుతున్నారు? వరపడాలి.